సినీ ఫైట్ విజయ్ దేవరకొండ రివర్స్. ఇది ఒక రెండు అంశాలు. సినీ ఫైట్ ఏమో కార్మికులు సినీ కార్మికుల ఇది, విజయ్ దేవరకొండ ఏమో బెట్టింగ్ యాప్స్. సార్ కార్మికులు సినీ కార్మికులు 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఫిలిం ఫెడరేషన్ అనే దాని తరఫున వాళ్ళు సమ్మె చేస్తుంటే విజయ్ దేవరకొండ వచ్చారా? ఓకే, ఇది మాట్లాడదాం. పర్లేదు, చెప్పండి సార్. రెండు కలిపి ఉన్నాయి. వస్తే వాళ్ళ కోరికలు పరిష్కరించి ఏదో ఒక చర్చకు వచ్చే బదులు అసలు నిర్మాతలు ఉంటేనే కదా కార్మికులు పనిచేసేది, ఈ పద్ధతిలో వాళ్ళ మీద దాడి. నిన్న కూడా మనం మాట్లాడాం, సాఫ్ట్వేర్ జీతాలు ఇస్తున్నాం, స్టార్ జీతాలు ఇస్తున్నాం. నేను ఉదయం నుంచి ఆ కార్మిక సంఘాల వాళ్ళతో మాట్లాడాను. రెండవది నిర్మాతల మండలి, చిన్న నిర్మాతల మండలి కాదు, చిన్న నిర్మాతలు. ఇంతకుముందు కూడా టికెట్ రేట్లు వచ్చినప్పుడు కూడా చిన్న నిర్మాతలను ముందుకు తేవటం, ప్రదర్శన ఇది వచ్చినప్పుడు చిన్న హాల్స్ని తేవటం. ఇప్పుడు కార్మికులు సమ్మె చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఏమంటున్నారు, 3 ఏళ్లకు ఒకసారి మేము 3 ఏళ్ల తర్వాత జీతాలు పెంచుతాము 30% అని అవగాహనకి వచ్చారు. 3 ఏళ్ల కిందట 4వ ఏడు కూడా అయిపోయింది. ఇప్పుడు చిన్న నిర్మాతలు ఏమన్నారు తెలుసా? ఇందాక కళ్యాణ్ మాట్లాడారు, మేము బాగలేదు మా పరిస్థితి, కొన్ని పెద్ద సినిమాలను చూసి మీరు అడగకూడదు, చిన్న నిర్మాతలు చితికిపోయినారు, కాబట్టి 25% జీతం తగ్గించుకోండి అని మేము అడుగుతున్నాం. సో జీతం 25% తగ్గించుకోవాలి అన్నది మా ప్రతిపాదన. పెద్ద నిర్మాతలు పెంచితే మేము దాది మా మీద రుద్దితే మేము ఒప్పుకోం. అందుకని వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకున్నా ఇది చిన్న నిర్మాతలకు వర్తించదు అనే ఒక క్లాజ్ దాంట్లో పెట్టాలి. ఈ విషయమే మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున మేము వెళ్ళి ఫిలిం ఛాంబర్కి చెప్తాము అని వాళ్ళు ప్రకటిస్తున్నారు. రెండవది, ఒక విధంగా మీరే ఎందుకు, మేము ఎవరినైనా తెచ్చుకుంటాం. ఫిలిం ఫెడరేషన్ కాదు, మళ్ళీ తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ అని తెలంగాణ ఇంకోటి రెండు ఫిలిం ఫెడరేషన్లు సృష్టించే ఒక ప్రయత్నం. ఇంకా మూడోది హైదరాబాద్లో జరుగుతుంది. ఇది ఒక విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది అంతర్జాతీయ కేంద్రం అంటుంటే ఇక్కడ ఇంకా చిన్న తేడాలు పెద్దగా ఏముండవు కదా. కానీ ఇంతకంటే పెద్దది కార్మికులను బాగా గాయపరిచింది నిర్మాత విశ్వప్రసాద్, అదే ఫ్యాక్టరీ ఉంది కదా, ఆయన మాట్లాడుతూ అసలు ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్ దొరకకపోతే మేము ఏం చేస్తాం, మేము ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం, కాబట్టి స్కిల్డ్ వర్కర్స్ లేరు అంటే కార్మికులు దీని మీద మండిపడుతున్నారు. ఇక్కడ నైపుణ్యం కలిగిన వాళ్ళు స్కిల్డ్ వాళ్ళు లేకుండానే మీరు బాహుబళ్ళు ఇవన్నీ ఇంత పెద్ద సినిమాలు తీసారా, మీరు ఆస్కార్ల దాకా వెళ్ళారా, కాబట్టి మేము పనిచేస్తేనే కదా ఇవి జరిగేది. దేవుడు నిర్మాత మంచిదే, కానీ అదే సమయంలో కార్మికులు కూడా చేస్తేనే కదా. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, ఇప్పుడు ఉదాహరణ కుర్చీ మోసిపోవడం, కెమెరా పట్టుకు రావడం, లైట్లు వేయడం, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎక్కువ లైట్లు వేస్తారు, లేకపోతే ఎక్కువ వర్క్ ఉంటుంది. కానీ కార్మికుల మీద దాన్ని చూపిస్తే ఏం లాభం, మీరు పారితోషికాల దగ్గర చూపించలేరు ఇవన్నీ. అందుకని వాళ్ళు అడుగుతున్నారు, మేము ఇంకా ఎక్కువ అడిగి ఉండాలి, మేము 30% అడుగుతున్నాము, అద్దెలు ఎంత పెరిగాయి 3 ఏళ్లలో ఇవన్నీ చూసుకోండి అని. కానీ చిన్న నిర్మాతలను ముందు పెట్టి బహుశా పెద్ద నిర్మాతలు లేదా భారీ ప్రొడక్షన్ హౌస్లు దీన్ని సాగదీసే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా, ప్రతిష్టంభన పెంచుతున్నట్టుగా స్పష్టమవుతుంది. చిరంజీవితో వీళ్ళు మాట్లాడినప్పుడు ఆయన తప్పకుండా కార్మికుల వెర్షన్ కూడా విన్న తర్వాత నేను స్పందిస్తానని చెప్పారట. కానీ చిరంజీవితోనే ఎందుకు వెళ్ళారు అంటే మళ్ళీ బాలకృష్ణ దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళారు. వీళ్ళే కాదు కదా, పెద్ద అంతకుముందు నుంచి ఉన్న దిల్ రాజు, తర్వాత సురేష్ బాబు, ఇలా ఆ నలుగురిలో ఒక ఆయన తగ్గినా ఇంకా మిగిలిన చిరంజీవిని కలుపుకుంటే ఈ నలుగురు అనుకోండి. ఇప్పుడు దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు లేరు కాబట్టి ఒక పెద్ద తలకాయ, వీళ్ళు మధ్యవర్తిగా పనిచేసే వాళ్ళు లేరు అన్నది ఒకటే అయితే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు కుదరదనే వాళ్ళు ఒకరైతే, బహుశా ఇప్పుడు ఏంటి అదే ఇందాక కూడా వివిధ సందర్భాల్లో చర్చలు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాల్సి వస్తుంది. దిల్ రాజు ఫిలిం ఫెడరేషన్ చైర్మన్గా ఉన్నాడు, ఈ నలుగురిలో ఆ నలుగురిలో అన్నింటిలో కూడా ఆయన ఉన్నాడు, అవార్డులు ఇలాంటి సమస్యలు పరిష్కారం చేసి తెప్పించాడు. మరి ఆయనే కార్మికుల తరఫున కూడా ఇంకోటి ఆ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. కాబట్టి ఈ సమయంలో దీన్ని ఒక సహేతుకమైన పరిష్కారం వైపు తీసుకొని వెళ్ళాలి తప్ప కార్మికుల మీద కత్తి కట్టడం కానీ, లేకపోతే వాళ్ళేదో పెద్ద ఒరగబెట్టు వాళ్ళకి చాలా విపరీతంగా మేము ఇచ్చేస్తున్నామని భావించడం కానీ సరైనది కాదు. మీరు వాళ్ళు అంటున్నారు మాకు స్కిల్ లేదంటున్నారు కదా, మీకంత స్కిల్ ఉంటే మీ సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? కాబట్టి ఫెయిల్ అయింది భారీగా మీరే చెప్తున్నారు, మా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి, మీకు ఎలా ఇస్తామని. మరి మీరు స్కిల్గా తీస్తే ఎందుకు ఫెయిల్ అవుతాయి? కాబట్టి ఇక్కడ సమస్య అది కాదు. సినిమా ఇండస్ట్రీ అంటే జయాపజయాలు ఉంటాయి, వీటిని కార్మికులకు వీటికి ఏం సంబంధం లేదా అంటున్నారు. మరి ఇది
కళ్యాణ్ ఇవన్నీ చెప్పి 2 రోజుల్లో పరిష్కారం అవుతుందన్నారు. మళ్ళీ మరి చెప్పినవన్నేమో రివర్స్లో ఉన్నాయి. 25% తగ్గించుకోవడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? అవును. పెంచకపోతే మనం తగ్గించుకోమని ఇది ఎలా కుదురుతుందంటే ఏదో వ్యూహాత్మకమైన సంఘర్షణ పరిశ్రమలో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ కార్మికులు అయితే ఒక విషయంలో ఇంకోటి కూడా అడుగుతున్నారు. వాళ్ళు చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన సినిమాలు లేదా భారీ సినిమాలు డబ్బులు కూడా మాకు ఇంకా ఇవ్వలేదు. వాళ్ళ షరతులు 30% పెంచాలి, ఎప్పటి డబ్బులు అప్పుడు ఇవ్వాలి. ఇంతకంటే న్యాయమైన కోరికలు ఏముంటాయండి? ఇంకా మా పేర్లు కూడా చెప్తున్నారు, పలానా సినిమా తాలూకు డబ్బులు కూడా మాకు ఇంకా ఇవ్వలేదు, మేము ఎలా చేసుకోవాలని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి పరిశ్రమ చిన్న నిర్మాతలైనా కానీ వీళ్ళు ఇంకా చిన్న మనుషులు కదా. చిన్న నిర్మాతలన్నా ఒక 4 కోట్లతోనో 3 కోట్లతో సినిమా తీస్తారు, వీళ్ళకి అది కూడా లేదు కదా. కాబట్టి దీన్ని సానుభూతితో చూడాల్సిన అవసరం ఉంది. చిరంజీవి లాంటి వాళ్ళు చొరవ తీసుకొని తప్పకుండా పోనీ పరిశ్రమకు పెద్దగా నేను ఉంటాను, అంతా నేను నడిపిస్తాను అనే మాట అనకపోయినా ఇంక ఉన్నది ఉంది. కాబట్టి వెంటనే వీలైనంత త్వరగా దీన్ని పరిష్కారం చేయాలని చెప్పి మనం కోరుకోవాలి.